ఒక అడవిలో గజేంద్ర అనే ఏనుగు ఉండేది. అది పెద్దదిగా, బలంగా ఉండేది కాని ఎంతో మంచి మనసున్నది. అడవిలోని అన్ని జంతువులు గజేంద్రను గౌరవంగా చూడేవారు. ఓ రోజు ఆ అడవికి కొత్తగా వచ్చిన సింహం అక్కడి జంతువులపై తన ఆధిపత్యం చూపించాలనుకుంది. అది ప్రతి జంతువుని భయపెట్టి తనకు సేవ చేయాలంటూ బెదిరించసాగింది. జంతువులంతా భయంతో జీవించసాగాయి. అయితే గజేంద్ర మాత్రం భయపడలేదు. అది సింహం వద్దకు వెళ్లి, ఇది మన అందరి అడవి. ఇక్కడ అందరూ సమానమే. నువ్వు ఇక్కడికి అధిపతిలా ఎలా ఉండగలవు అని ప్రశ్నించాడు. సింహం కోపంతో గజేంద్రపై దాడి చేసింది. కాని గజేంద్ర ధైర్యంగా నిలబడి తన బలంతో సింహాన్ని వెనక్కి తోసేశాడు. సింహం ఆశ్చర్యపోయింది. నీ ధైర్యం నిజంగా గొప్పది అని అంగీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత అడవిలో శాంతి నెలకొంది. గజేంద్ర ధైర్యం అందరికీ ఆదర్శంగా మారింది. అందరూ కలిసిమెలిసి జీవించసాగారు.